చేసి వాళ్ళంతా సాయంత్రం చూపించడం లేట్ అవుతుంది. ఏదైతే భగవంతుడిని తీసుకొని వచ్చేటప్పుడు మనము కానీ మన కుటుంబ సభ్యులు కానీ ఒక పవిత్రమైన పటాన్ని పట్టుకున్నప్పుడు చెప్పులు వేయకుండా మామూలుగా తీసుకొని వస్తాము. అది కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక కౌన్సిల్లో ఏదైతే దాని మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చలో డైవర్ట్ చేయడానికి, కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆ రోజంతా కూడా వెంకటేశ్వర స్వామి పటాలు తీసుకొచ్చి ఆ యొక్క పటాలను కూడా చూపిస్తూ ఈ యొక్క కింద చెప్పులతో కొంతమంది, షూస్తో కొంతమంది వచ్చారు. చేసిన తప్పు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నా అన్ని వీడియోలలో చూపిస్తా ఉన్నారు, ప్రతి ఛానల్లో చూపిస్తా ఉన్నారు. మరి ఇన్ని చూపించినా లేదు, మేము ఎలాంటి చెప్పులు వేసుకొని పోలేదు, మేము ఆ పని చేయలేదు, తప్పుడు పని చేయలేదని చెప్పేటువంటి ఈ నీచులకు కళ్ళ ముందర కనపడుతుంటే యావత్ భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి హిందువులు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు దీన్ని కూడా తప్పుగా పరిగణిస్తుంటే వాళ్ళు కళ్ళు కట్టినా ఇప్పుడు ఇంకా బుకాయిస్తున్నారు. అంటే వాళ్ళకు మతి శ్రమించిందా, మతి భ్రమించిందా? మీరు ఏ లోకంలో ఉండి మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నాం మేమందరం కూడా. వేదికలు ఏవైనా ఉండొచ్చు, నువ్వు వేదికలో చర్చించాల్సినప్పుడు వేదిక మీ దగ్గర ఉన్నటువంటి మీ ఎక్కడైతే షరతులు ఉన్నాయో దాని మీద మేము ఎప్పుడు కూడా చర్చకు రెడీ అంటున్నాము. రండి, మీరు డెబేట్ పెడదాము, ఛాలెంజ్ చేస్తాము. రమ్మని చెప్పినప్పుడు కూడా లేకుండా తప్పుదోవ పట్టడానికి వచ్చి కేవలం పోస్ట్ పోన్ చేయడానికి మాత్రమే వీళ్ళు వస్తూ ఉన్నారు. ఆ రోజు కల్తీ నవిలో కొవ్వు లేదన్నాక కొవ్వు ఉంది అని చెప్పి, కొవ్వు కలిసిన మాట వాస్తవం అని చెప్పి వాళ్ళ సభ్యులే చెప్పారు, సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఇంకొకరు చెప్పారు. వాళ్ళందరూ కూడా కొవ్వు, కల్తీ కొవ్వు ఉంది, దాంట్లో కలిసినాయని చెప్పి, కొవ్వు కాదు రసాయనాలు కలిసినాయని చెప్పి కొన్ని దాంట్లో వచ్చినాయి, రసాయనాలు కూడా కలిసినాయి అంటున్నారు. ఇన్ని జరిగినా, ఇన్ని విషయాలు తెలిసినా మీరు ఎందుకు ఈ విధంగా వింటున్నారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి అంటే, దేవుడు అంటే భయం లేదు, ఏ రోజు హిందూ సాంప్రదాయాలు పట్టించలేదు. తను గాని తన భార్య గాని ఏ రోజైనా తిరుమలకు పవిత్రమైనటువంటి ఒక సాంప్రదాయము, హిందువుల మనోభావాలకు కానీ ఎక్కడైనా కానీ కూడా పోతే ఒక దేవుడికి బట్టలు తీసుకొని పరమాటకు పోతే ఈయన ఒక్కడు బైబుల్ బట్టలు తీసుకొని వెళ్తాడు. ఎందుకు నీ భార్య రాలేదు? అదే విధంగా డైరెక్టర్ రాయాలి ఎంట్రన్స్ లో ఏంటి, ఏ కులం రాయాలంటే దాన్ని కూడా ఆయన పట్టించుకోడు. ఎవడేం చేస్తే నాకేమున్నాయి, నన్ను ఎవరు పట్టించుకుంటారు అంటే ఇంత అహంకారం మంచిది కాదని చెప్తా ఉన్నాం. ఎవడమైనా భగవంతుడు అంటే అందరికీ, కొంతమంది అన్ని రకాల దేవతలతో, అన్ని రకాల మనం కూడా గుడులకు పోతాము, చర్చిలకు పోతాము, దేవాలయాలకు పోతాము, భగవంతుడిని ప్రార్థిస్తాము, అందరూ చేస్తారు. ఏ కులము ఎవరికి ఉన్నాయి వాళ్ళకి గొప్పగా ఉంటుంది. అటువంటిది కాకుండా ఈ రోజు తనకు ఏది నచ్చితే అదే నేను చేస్తాను, మీరు ఎవరు చెప్పడానికి? కనీసం ఇంత పెద్ద వయసు ఉన్నటువంటి, ఇంత అనుభవం కలిగినటువంటి బొత్స సత్యనారాయణ ఉన్నాడు, కనీసం అతను ఉన్నటువంటి ఇంత అనుభవం గల నాయకుడు, మరి ఆయనైనా చెప్పాల్సిన బాధ్యత లేదా? ఆయన కూడా బయటకు వచ్చి బుకాయిస్తున్నాడు, మేమేం చేశాము, మా వాళ్ళు చెప్పులు వేసుకోలేదు, మీరు అవి చెప్తున్నారు, ఎక్కడున్నాయి చూపించరి. అరే చూపిస్తాడంటే రీళ్లలో, ఫోటోలలో చూపించింది కూడా కాదు అంటే ఎవరు చరిత్ర కలిగిన వాళ్ళు, ఎవరు ఏ విధంగా ఉన్నారో చెప్పాలి. మళ్ళీ వారి కుటుంబం కూడా ఈరోజు ఎవరైనా సాంప్రదాయాలు కూడా ఒకదాన్ని కూడా వాళ్ళు ఇదే కూడా పడుతున్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఈ యొక్క నామస్మరణ తప్ప వేరేది వినిపించకూడదు. అటువంటిది తన చిన్నమ్మ చేత ఏం చెప్పాడు, జగన్ రెడ్డి రచిత గోవింద, సంతోష నా చిన్నమ్మ చేత అక్కడ ఉండేటువంటిది రచిత గోవింద, ఇవే నువ్వు పాటించేది. అందుకే నీకు భగవంతుడు ఆ రోజు చూసిన తర్వాతనే నీ అహంకారాన్ని తగ్గించాలి అని చెప్పి ఆ రోజు నీకు 11 సీట్లకే పరిమితం చేశాడు. 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు నువ్వు చేస్తున్నటువంటి ఏ యొక్క ప్రచారాలు ఉన్నాయో, దుష్ప్రచారాలు కావచ్చు, నువ్వు చేసిన పాపాలు కావచ్చు, వీటన్నిటిని పెట్టుకొని కేవలం ఒక్క నంబర్ తీసేస్తే 11 సీట్లకు పరిమితం చేశాడంటే ఆ భగవంతుడి కృపనే. మళ్ళీ ఇప్పటికైనా నువ్వు మారాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మొన్న 3.5 గంటలు చెప్పినాడు, 3.5 గంటలు 3 గంటల 20 నిమిషాలు. ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకు తెలియదు. అక్కడ మొదటి నుంచి ఏబిసిడి అని జడ్డు వరకు వస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ జడ్డు ఏబిసిడి ఎక్కింది పైకి, పైన కిందికి, కింది పైకి, కిందికి. 3 గంటలు చెప్తే ఏందయ్యా నువ్వు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరికైనా అర్థమై సావాలనా, లేకుంటే ఎవరికైనా వినపాలనా? ఇప్పటికే రామతీర్థంలో రాముల వారి శిరస్సు ఖండన, చాలా దేవాలయం, 1 కాదు 2 కాదు, 100 దేవాలయాల మీద దాడు. నువ్వు హిందుత్వానికి నువ్వు వ్యతిరేకివి, హిందుత్వం పట్ల నీకు నమ్మకం లేదు, హిందుత్వం మీద నమ్మకం లేని వాడివి, ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద, ప్రజా విశ్వాసం మీద కూడా నమ్మకం లేని ఒక నాయకుడు అని కూడా చెప్తా ఉన్నాం. వీళ్ళందరికీ భజన పరులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం 11 మందిలో కౌన్సిల్ అయితే వాళ్ళు చేయని దుర్మార్గమే లేదు. కౌన్సిల్ ప్రతిరోజు
ఏదైనా మేము చెప్తామని చెప్పి మా నాయకులు కానీ మేము కానీ ఇస్తే ఏ ఒక్కరోజు కూడా ఆ ఛాలెంజ్లకు రావడం లేదు. మళ్ళా ఆఖరికి టీటీడీ నిధులను కూడా మళ్లించారు. ఆ రోజు తిరుపతి నగరపాలక నుంచి కోట్ల రూపాయలు కూడా చేయడం జరిగింది. ఏదైతే కరుణాకర్ రెడ్డి ఎటువంటి వాడో ఆ చుట్టుపక్కల ప్రజలకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఏ ఒక్కరోజు కూడా అటువంటి వాళ్ళకి తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ చైర్మన్ గా చేశారు. ఆ చైర్మన్ కూడా ఇచ్చినటువంటి ఉండాలని చేస్తున్నారు. అదేవిధంగా అన్య మతస్థులను కూడా టీటీడీలో ఆ రోజు మెంబర్లను కూడా వేయడం, డైరెక్టర్లను వేయడం జరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడు ఆ మాటలతోనే ఆటలు ఆడుతూ ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి కూటమి ప్రభుత్వం చూడ్చి ఓడవలేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్. అంటే ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, ఈ రోజు ప్రజల పరిపాలన చూసి ఓడవలేక, ఈరోజు అభివృద్ధి చూసి ఇవన్నీ ఓడవలేకనే అతను ఈ రోజు ఈ యొక్క పాలిటిక్స్ డైవర్షన్ చేయాలనేటువంటి చేస్తా ఉన్నాడు. ఆఖరికి పెట్టుబడులు వస్తే పెట్టుబడులను బెదిరిస్తాడు. నేను వస్తాను, నేను సీఎం అయితేనే మిమ్మల్ని లోపలేస్తా. ఏంది నువ్వు అంటే ఎవడైతే రాష్ట్రానికి పెట్టుబడులు పెడతాడో వాళ్ళని లోపలేయడం ఏంది? మతి గమనిస్తుందా అని అడుగుతా ఉన్నాము. నీకు మతి ఉంటే కూడా ఎవరైనా ఒక పెట్టుబడిదారులకు ఏదైనా వస్తే స్వాగతించాలి, లేకుంటే ఏదైనా తప్పులు ఉంటే చెప్పాలి. అటువంటిది లేకుండా పెట్టుబడిదారులను బెదిరిస్తే నేను జైలుకి వేస్తా, మిమ్మల్ని వస్తే మీ మీద చూస్తానని కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, ఏ రోజైతే వాళ్ళ గ్రాఫ్ తగ్గిపోతా ఉందో రోజు రోజుకు, ఇటు కూటమి ప్రభుత్వం ఏదైతే మా అభివృద్ధిని, మా యొక్క సంక్షేమ పథకాలను రెండు సమానంగా చేసుకుంటూ పోతుంటే ఆ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే ఆ గ్రాఫ్ను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తా ఉన్నారు. నువ్వు కాళ్ళు కింద పెట్టినా పైన పెట్టినా ప్రజలంతా చూస్తా ఉన్నారు, వాళ్ళ ఉనికిని చేస్తా ఉన్నారు. ఆఖరికి ఒక ఛాలెంజ్ చేశాం. ప్రజలు మనల్ని గెలిపించారు, ఒక అసెంబ్లీని వేదిక ఇచ్చారు. ఆ అసెంబ్లీ వేదిక ఏంటి, కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రజల సమస్య, మా తప్పులుంటే మీరు చెప్పండి, మీ తప్పులుంటే మేము చెప్తాము, మా పరిపాలన మీద ఏదైనా విశ్వాసం కానీ ఇంకోటి కానీ మీరు అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఒక వేదికలు ఉన్నాయి, వాటి మీద చెప్పండి అంటే అది ఎప్పటికి రారు. ఏ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు జరిగేటువంటి లడ్డూ కల్తీది కావచ్చు, ఇప్పుడు జరిగేటువంటి మత కేసుల మీద కావచ్చు, నిన్న మీ బుట్ల దాని మీద దగ్గర జరిగినటువంటిది కావచ్చు, రండి కౌన్సిల్కి వస్తారా, రమ్మనండి నాయకుడిని. లేదు మీరు వస్తారా, అసెంబ్లీ సాక్షిగా మీకు ఉండేటువంటి రండి, సవాలు విసురుతున్నాం. రేపు అసెంబ్లీలో చర్చ పెడదాం. వీడియోల ఆధారంగా వీడియోలు చూపించి మీరు చేసిన తప్పులేంటి, పాపాలేంటి, గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన పాపాలేంటి, ప్రతి ఒక్కదాని మీద చర్చ పెడదాం. సవాలు విసురుతున్నా నేనే. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రా, ప్రజల ధనంతో తింటున్నావు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు, ప్రజల జీతాలు తీసుకొని ఈ రోజు ప్రజల సొమ్ముతో కొలుకుతున్నటువంటి మీకు ఈ రోజు మాట్లాడే హక్కు కానీ మమ్మల్ని విమర్శించే హక్కు కానీ లేదని చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలు వారికి బుద్ధి చెప్తారు. భగవంతుడు ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుంటున్నాం. స్వామి మీకు చేతులెత్తి ముక్కుతున్నాం వెంకటేశ్వర స్వామికి, వాళ్ళ మనసు మార్చాలని, వాళ్ళ మనసు మార్చండి, వాళ్ళ బుద్ధి బాగుండేదట్టుగా చేయమని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.